నమస్తే పిల్లలకి పెద్దలకి అందరికీ ఈ ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. క్షీరసాగర మథనం కథ మనందరికీ తెలుసు కదా. సరే, ఇంకేమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఈ అద్భుతమైన కథలోకి దూకేద్దాం. సముద్రాన్ని మథించిన తర్వాత ఆ మహాసముద్రం నుండి ఎంతో అద్భుతమైన అమృతం బయటకు వచ్చింది. కాని ఆ తర్వాత ఏం జరిగిందనేది చాలా ఉత్కంఠభరితమైన విషయం. ఈ కథను, అందులో దాగి ఉన్న లోతైన అర్థాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఎన్నో కష్టాలు పడి సముద్రాన్ని చిలికిన తర్వాత అందరూ ఆశగా ఎదురుచూస్తున్న అమృతం బయటకు రానే వచ్చింది. కాని ఇక్కడే ఒక పెద్ద కుదుపు. బయటకు వచ్చిన ఆ దేవతల అమృతం ఏమైంది? అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. ఇంత కష్టపడి సాధించిన దానికి ఏమైందా అని అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ కథలో అసలు డ్రామా అంతా ఇక్కడే మొదలవుతుంది. ఆ గందరగోళం ఎలా ఉందో ఒక్కసారి ఊహించుకోండి. ఒకవైపు దేవతలందరూ అమృతం చేజారిపోయిందని భయంతో వణికిపోతూ ఇప్పుడెలా అని శ్రీమహావిష్ణువును ప్రార్థించడం ప్రారంభించారు. మరోవైపు అసురులు అంటే రాక్షసులు ఎంతో అత్యాశతో ఆ అమృత కలశాన్ని దొంగిలించి ఇంకెవరికీ దక్కకుండా తమ సొంతం చేసుకోవాలని అక్కడి నుండి పారిపోయారు. అసలు సమస్య మొత్తం ఇక్కడే ముడిపడిపోయింది. ఇప్పుడు మొదటి భాగం, అదే మోహినీమాయ. అలా అసురులు అమృతం కోసం వాళ్లలో వాళ్లే కొట్టుకుంటున్న సమయంలో విష్ణువు ఒక అద్భుతమైన ఉపాయం ఆలోచించాడు. వాళ్ల దృష్టిని మరల్చడానికి ఆయన మోహిని అనే ఒక అత్యంత అందమైన స్త్రీ రూపంలోకి మారిపోయాడు. చూడగానే మంత్రముగ్ధులం చేసేంత అందమైన రూపమది. ఆ గందరగోళంలో అసురులందర్నీ కట్టిపడేయడానికి ఈ మోహిని రూపం ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేసింది. ఇక్కడ మనం గమనించాల్సిన చాలా ఆసక్తికరమైన విషయం ఒకటుంది. మోహిని అందానికి ఆ అసురులు ఎంతలా పడిపోయారంటే, ఏ అమృతం కోసమైతే వాళ్లు దొంగతనం చేశారో, వాళ్లలో వాళ్లే గొడవలు పడ్డారో, అదే అమృత కలశాన్ని తీసుకెళ్లి వాళ్లంతట వాళ్లే ఇష్టపూర్వకంగా మోహిని చేతిలో పెట్టేశారు. పైగా దీనిని మీరే మా అందరికీ సమానంగా పంచండి అని కూడా అడిగేశారు. విష్ణువు సృష్టించిన మాయకున్న శక్తి అలాంటిదనమాట. అలా కలశం చేతికి రాగానే మోహిని చాలా ప్రశాంతంగా, ఎంతో తెలివిగా ఒక వ్యూహాన్ని అమలు చేసింది. ఆమె వ్యూహం ప్రకారం ముందుగా దేవతలను ఒకవైపు, అసురులను మరొకవైపు వరసగా కూర్చోబెట్టింది. అందరికీ పంచుతాను అని నమ్మిస్తూనే తన మాయతో అసురులను మైమరపిస్తూ అమృతాన్ని మాత్రం సైలెంటుగా దేవతలకు మాత్రమే వడ్డించింది. అసురులు ఆ మాయలో ఎంతలా ఉండిపోయారంటే అసలు పక్కన ఏం జరుగుతుందో కూడా వాళ్లు గ్రహించలేకపోయారు. ఇక తరువాతి భాగం, రాహుకేతువుల కథ. కాని అసురుల్లో ఒకడు మాత్రం చాలా తెలివైనవాడు. వాడు నెమ్మదిగా దేవతల రూపంలోకి మారిపోయి వెళ్ళి వాళ్ల వరసలో కూర్చున్నాడు. మోహిని రూపంలో ఉన్న విష్ణువు ఇది గమనించకుండా వాడికి కూడా అమృతం వడ్డించాడు. కాని అసురుడి పక్కనే కూర్చున్న సూర్యుడు, చంద్రుడు ఇది ఇట్టే పసిగట్టేశారు. ఆ అసురుడు ఆ అమృతాన్ని జస్ట్ అలా గొంతులోకి పోసుకోగానే వెంటనే సూర్యచంద్రుడు విష్ణువుని హెచ్చరించారు. అబ్బా, ఆ క్షణంలో ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంటుంది. ఆ హెచ్చరిక వినగానే విష్ణువు ఇంకేమీ ఆలోచించకుండా ఒక్క క్షణంలో తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి ఆ అసురుడి తలను ఖండించాడు. కాని వాడు అప్పటికే కొంచెం అమృతం మింగేయడం వల్ల వాడి శరీరం ప్రాణాలతో 2 భాగాలుగా విడిపోయింది. ఆ కట్టైన తలభాగం రాహువుగా, కింద ఉన్న మొండెం లేదా శరీరభాగం కేతువుగా మారిపోయాయి. అవే మనం ఈరోజు నవగ్రహాలలో చూసే రాహుకేతువులు. ఇక మూడవ భాగం, ఒక లోతైన విశ్లేషణ. అదే ఈ కథలోని ముఖ్యమైన నీతి. సరే, అసలు మాయ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే కళ్ళు కప్పేయడం. అంటే మనకు ఏది నిజంగా ముఖ్యమో దానిపై ఏకాగ్రత పెట్టకుండా పైకి భలే ఆకర్షణీయంగా తళతళలాడుతూ కనిపించే తాత్కాలికమైన వస్తువుల వైపు మనసు లాగడం. ఆ ఆకర్షణలో పడిపోయి అసలు లక్ష్యాన్ని పూర్తిగా మర్చిపోవడమే మాయ. ఇక్కడ మనం గమనించాల్సిన అసలైన పాయింట్ ఇదే. అసురులు తమ కళ్ల ముందున్న శాశ్వతమైన అమృతాన్ని వదిలేసి మోహిని అందమనే మాయలో పడిపోయారు. దీన్ని మన నిజ జీవితానికి కనెక్ట్ చేసుకుంటే, పిల్లలు అప్పుడప్పుడు ఏదైనా కొత్త వీడియో గేమ్ మాయలో ఎంతలా మునిగిపోతారంటే వాళ్ల ముందున్న వాళ్లకి ఎంతో ఇష్టమైన స్వీట్ లేదా డెజర్ట్ తినడం కూడా మర్చిపోతారు. చివరికి అది అయిపోయాక అరెరే నేను తినలేదే అని బాధపడతారు. చూశారా, ఆకర్షణలు మనల్ని దారిమళ్లిస్తే ఎంత నష్టమో. ఇక రెండో ముఖ్యమైన పాయింట్, ధర్మం. ధర్మం అంటే అదేదో మనకు అర్థం కాని పెద్ద పదం అనుకోకండి.
ఎప్పుడూ సరైన మార్గంలో నడవడమే ధర్మం. అంటే పరిస్థితులు మనకు అస్సలు అనుకూలంగా లేకపోయినా, ఎంత కష్టంగా ఉన్నా సరే, మనం చేయాల్సిన మంచి పని చేయడం, మన బాధ్యతలను నిర్వర్తించడం, నిజాయితీగా ఉండటమే ధర్మమంటారు. ఈ కథలో చూసుకుంటే దేవతలు భయపడిన మాట నిజమే, కాని వారు భగవంతుణ్ణి నమ్ముకుని ధర్మంగా ఉన్నారు. దొంగతనం చేసి ఎవ్వర్నీ మోసం చేయాలని చూడలేదు. అందుకే విష్ణువు మోహిని రూపంలో వచ్చి మరీ తన తెలివితేటల్తో వారికి ఆ అమృతం దక్కేలా చేశాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే, ధర్మంగా, నిజాయితీగా ఉండేవారికి ఎలాంటి కష్టమొచ్చినా సరే ఏదో ఒక రూపంలో భగవంతుడు వారిని తప్పకుండా రక్షిస్తాడు. మరి మన రోజువారీ జీవితంలో ఈ ధర్మం ఎలా పనిచేస్తుంది? ఉదాహరణకు, మీ వల్ల ఏదైనా ఒక చిన్న పొరపాటు జరిగిందనుకోండి, అప్పుడు భయపడి అబద్ధం చెప్పకుండా ధైర్యంగా నిలబడి నిజం చెప్పడమే ధర్మం. ఆ ఒక్క క్షణానికి అది కొంచెం కష్టంగా అనిపించొచ్చు, కానీ దానివల్ల మీ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మీపై ఒక గొప్ప నమ్మకం వస్తుంది. ఆ నమ్మకమే మీకు రక్షణగా నిలుస్తుందనమాట. అంటే చివరికి ఎప్పుడూ ధర్మమే గెలుస్తుందనమాట. అలా మనం ఈ అద్భుతమైన కథ మరియు విశ్లేషణ చివరికి వచ్చేశాం. అయితే ముగించే ముందు మీ అందరూ, ముఖ్యంగా కుటుంబమంతా కలిసి కూర్చుని మాట్లాడుకోవడానికి ఇక్కడొక ఆలోచింపజేసే ప్రశ్న ఉంది. మన రోజువారీ జీవితంలో మన దృష్టిని పదే పదే మరల్చే ఈ ఆకర్షణలు, అదే ఈ మాయల బారిన పడకుండా మనం ఏకాగ్రతతో ధర్మాన్ని, అంటే సరైన పనిని ఎలా చెయ్యగలం? ఈ ప్రశ్న గురించి మీరంతా తప్పకుండా ఆలోచించండి. మాయలో పడకుండా మంచి మార్గంలో నడిచేందుకు ప్రయత్నించండి, సరేనా? ఈ విశ్లేషణను చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.